బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. 73 సిఆర్పిసి కింద అరెస్టు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇక దీనిపైన విచారించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణ్ రావులకు కూడా వర్తింపజేస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు. ఇక ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు పొందేందుకు ఇది ఒక పెద్ద అడుగు. ఇక గతంలో జరిగిన విచారణలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏవన్గా పేర్కొనటం, అలాగే నెలన్నర రోజుల విచారణ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇక ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. 73 సిఆర్పిసి కింద అరెస్టు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. ఇక దీనిపైన విచారించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రభాకర్ రావుతో పాటుగా శ్రవణ్ రావులకు వర్తింపజేస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి కోర్టు. ఇక ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు పొందేందుకు ఇది ఒక పెద్ద అడుగు. ఇక గతంలో జరిగిన విచారణలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఏవన్గా పేర్కొనటం, నెలన్నర రోజుల విచారణ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.